ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మాది రైతు ప్రభుత్వం అని ముందుగా చెప్పే మాట. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 18 నెలలు దాటిపోతోంది. రైతులకు న్యాయం చేసిందా? అన్యాయం చేసిందా? రైతు ఒకప్పుడుతో పోలిస్తే, గత ప్రభుత్వం పోలిస్తే ఈ ప్రభుత్వంలో ఎంత సుభిక్షంగా ముందుకు వెళ్తున్నాడు? తన పంటని ఎంత లాభానికి అమ్ముకుంటున్నాడు? అనేది ప్రతి రైతు కూడా బేరీజు వేసుకుంటున్నాడు. దాంతో చూస్తే జగన్ హయాంకి ఇప్పటికి చాలా వ్యత్యాసమే కనిపిస్తోంది. దానికి సంబంధించి డీటెయిల్‌గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మొక్కజొన్న పంట గాని, అరటి రైతు గాని, ధాన్యం రైతు గాని ఒకళ్ళు కాదు. అంటే మిర్చి రైతు దగ్గర నుంచి ప్రతి రైతు కూడా ఈ 18 నెలల్లో నష్టపోయిందే తప్ప లాభపడింది లేదు అనేది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వమే మా పంటను కొనుగోలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అది కూడా గిట్టుబాటు ధర కల్పించి, మద్దతు ధర కల్పించి. కానీ ఈసారి అచ్చెన్నాయుడు గారు హామీలు ఇస్తున్నారు. ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఇంతవరకు కొనుగోలు చేసిన పాపాన పోలేదు. అలాగే మొన్న మోందా తుఫాన్ ఎఫెక్ట్‌కి దాదాపు 7,000 పైగా కోట్లెంతో లెక్కలేసుకున్నారు. ఇప్పటి వరకు ఆ పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. రైతు మాత్రం మళ్ళీ ఆ జగన్ వస్తేనే బెటర్ అనుకునే పరిస్థితి వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా అంటే మనకి కొంతమంది ఖచ్చితంగా డిబేట్‌లో చర్చించండి అంటూ మనకు పంపించిన కొంత డాటా అయితే ఉంది. అది నేను షో చేస్తున్నాను కూడా. అంటే ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన పంటను కూడా ఈ 18 నెలల్లో కొనుగోలు చేస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు కొనుగోలు చేయకపోవడం. దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్కజొన్న పంట తీసుకుంటే సార్, ఎకరానికి 40,000 రూపాయల వరకు ఖర్చు పెడతారట. ఎకరానికి 20-25 క్వింటాలు, అంటే క్వింటాకి మద్దతు ధర 2,400 అట. కానీ మార్కెట్లో వాళ్ళు 1,600కి అమ్ముకుంటున్నారు సార్. అది గతంలో ఇదే పంటని ఇలాగే నష్టం వచ్చినప్పుడు జగన్ హయాంలో ఆ మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుక్కున్నప్పుడు, ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మొన్న హామీ ఇచ్చారు కొంటానని, కనీసం ఎంతవరకు కొనలేదు, కొనుగోలు చేయలేదు అనేది వాళ్ళు రోడ్డును పడుతున్న పరిస్థితి. అంటే ఇదనే కాదు, మిగిలిన పంట రైతులందరూ కూడా ఇదే పరిస్థితి. ఎలా చూడాలి? నిన్న నాదెళ్ల మనోహర్కి ఆ విషయం రైతులే చెప్పారు ఓపెన్గా జనసేనలో మీటింగ్లో. మొన్న ఎక్కడ కృష్ణా జిల్లాలోనే ఎక్కడో మీటింగ్లో అడిగినప్పుడు, మన హయాంలో వచ్చాక మేము అన్యాయం అయిపోతున్నాము, జగన్ టైంలో అయితే పార్టీలకు అతీతంగా డబ్బులు ఇచ్చాడు అతను అని చెప్పేసి అక్కడే అర్థమైపోతుంది కదా ప్రాక్టికల్గా. ఇక్కడ రైతు ఇప్పుడు ఎరువులదే ఉందండి. తెలుగుదేశం అభిమానులైన రైతులకే వస్తుంది, వాళ్ళకు కూడా 50 రూపాయలు ఎక్కువ వేసుకుని. ఎందుకు అసలు ఈ కష్టం తీసుకురావాలి? 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అకస్మాత్తుగా రాజకీయం అనేది మన జీవితాల్లోకి ఎంటర్ అయిపోయింది. ఇదివరకు రాజకీయం మనకి సంబంధం లేని వ్యవహారం. జస్ట్ ఎలక్షన్లో ఓటేయడం వరకే మనకి సంబంధం. పరిపాలన ఇదంతా కూడా ఒక అడ్మినిస్ట్రేరియల్ యాక్టివిటీ. అది అక్కడ కేసీఆర్ ఉన్నా, చంద్రబాబు ఉన్నా, లేకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నా. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా మన జీవితాల్లోకి ఎంటర్ అయిపోతుంది రాజకీయం. దూర్చేశారు ఇక్కడ తీసుకొచ్చేసి. దానికి సాక్ష్యం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు. గ్రామీణ ప్రాంతాల్లో జగన్ ముద్ర చెరపడం కాదు, జగన్కు బలమైన ముద్ర వేస్తున్నారు. వాస్తవంగా జగన్ మొదటి నుంచి గ్రామీణ ప్రాంతం పట్టుకోమ్మ. 2014లో అతనికి ఎక్కువ సీట్లు వచ్చింది గ్రామీణ ప్రాంతాలే. అర్బన్లో దెబ్బతిన్నాడు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో బాగా విజయం సాధించాడు. ఎస్సీ/ఎస్టీ నియోజకవర్గాలు బాగా విజయం సాధించాడు. మైనార్టీ నియోజకవర్గాలు బాగా విజయం సాధించాడు. గిరిజన ప్రాంతాలు అయితే ఒక్కళ్ళు కూడా లేరు కదా అప్పుడు వీళ్ళకి. ఆ స్థాయిలో చివరికి అందుకే కదా వైసీపీ నుంచి తీసుకొచ్చి పెట్టుకున్నది అరక్క అని. అట్లాంటిది ఇక్కడ బేసిక్ సమస్య ఏమవుతున్నదయ్యా అంటే అవగాహన రాహిత్యం అనే కంటే కూడా లాస్ట్ ఇయర్ పరిష్కరిస్తే సరిపోతుంది. ఈ లోపు లాస్ట్ ఇయర్ 29 నుంచి చూసుకుని 29 లోపు చేసేస్తే ఈ లోపు ఎన్ని జనం మర్చిపోతారులే అనే ఫీలింగ్ లో ఉన్నట్టున్నారు వీళ్ళు. లేకపోతే ఇంత నిర్లక్ష్యంగా ఉండరు సార్. ఇక్కడ మీకు ఒక క్లిప్పింగ్ కూడా ప్లే చేస్తాను సార్, ఒక్కసారి అది ప్లే చేయండి ఒకసారి. క్లిప్పింగ్ నవంబర్ 28వ తేదీన సార్ అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన మాట. అది కూడా స్వయంగా ఆంధ్రజ్యోతి పత్రికే రాసింది సార్. మీరు అది కూడా ఒకసారి చూడొచ్చు, మన వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఎకరానికి 28,000 రూపాయలు నష్టపోయాడు మొక్కజొన్న రైతు. త్వరలోనే మీ పంటలన్నీ మేము కొనుగోలు చేస్తామని స్వయంగా ఆయనే అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన మాట. అది కూడా నవంబర్ 20వ తేదీన సార్. ఇప్పటి వరకు కనీసం ఆ కొనుగోలు చేయకపోగా ఆ ఇచ్చిన మాట మీద కనీసం స్పందించిన దాఖలాలు కూడా లేవు. అంటే ఇక్కడ ఒకటేంటంటే బేసిక్ సమస్యల్లా అచ్చెన్నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పాయింట్ సంగతి పక్కన పెట్టండి. అక్కడ జరుగుతున్న సింపుల్ లాజిక్ ఏంటంటే రైతుకి రావాల్సిన లబ్ధిని బ్రోకర్ పొందుతున్నాడు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేకరణలో ఏం చేయబోతున్నారు గేము, వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పుడు మొన్న వరిదే ఉంది. వరి ఏం చేస్తారు వీళ్ళు 1800 1900 కొనాలనుకోండి లెక్క ప్రకారం, వీళ్ళు లేట్ చేస్తారు. మామూలుగా ఇన్ టైం 24 గంటలు ఇస్తామంటున్నారు, కానీ అక్కడికి వెళ్ళట్లేదు కదా, రైతుని మిల్లర్ దగ్గరికి తీసుకుపోవాలి. మిల్లర్ వచ్చేటప్పటికి పార్టీ వాడు అవుతున్నాడు, ఫస్ట్ పార్టీ వాడికి ప్రయత్నిస్తున్నాడు. వీళ్ళు అక్కడతో ఏమైపోతుంది, ఇదైపోతుంది. అక్కడ వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాడి చుట్టూ తిరిగి ఈ పెంట అంతా ఎందుకు, ఓ బస్తాకో 300 400 పోతే పోయింది. బ్రోకరు ఎవరి బ్రోకరు, అధికార పక్షానికి లింక్ అయినోడు. వీళ్ళు తీసుకున్నాక వీళ్ళ దగ్గర కొంటది ప్రభుత్వం, వీళ్ళ దగ్గర కొంటది. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టమోటా ఉందండి, మొన్న రైతుకి ₹10 వచ్చింది, రూపాయి వచ్చింది. అప్పుడు ప్రభుత్వం కొంటున్నానంది. ఎప్పుడు కొన్నది అది, ఎవరి దగ్గర కొంది, రైతు దగ్గర కొందే, బ్రోకర్ దగ్గర కొంట. ఇప్పుడు మొక్కజొన్న రైతు కూడా రేపు పొద్దున అమ్మేస్తాడు వీళ్ళకి, ఎవరికి, మధ్యలో బ్రోకర్కి అమ్మేస్తాడు దళారి. ఇప్పుడు ప్రతి రైతుకి ఏమన్నా ఇంట్లో ఇదివరకటి రోజుల్లో మంచులు ఉండేవి, నాకు బాగా తెలుసు, చిన్నప్పుడు చూసాం మేము. ఇంట్లో ఒక మంచి ఉండేది, తీసుకొచ్చి ఆ పండించిన పంట అందులో పెట్టేసేవాడు, వర్షానికి కూడా తడవదు అది మంచులో. లేదా ఒక రూము ఇంట్లో దానికోసం కేటాయించుకునేవాడు, పెద్ద ఇళ్ళు ఉన్నవాడు. ఇప్పుడు అట్లా లేదు అసలు గ్రామీణ ప్రాంతాల్లో. అయితే కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలి, లేకపోతే రోడ్డును పోసుకోవాలి. రోడ్డును పోస్తున్నప్పుడు ఏమైపోతుంది, వర్షము తడి లేకపోతే మంచు, ఈ కాలం మంచు కాలం, ఏమైపోతుంది, దాంతో ఆ మంచు కారణంగా మెత్తబడిపోతుంది, ఇదిగో పాడైపోయిందని చెప్తారు, రేటు తగ్గిస్తారు. ఏదో ఒక వంక పెట్టి రైతుని తగ్గించడం అన్నటువంటిది వ్యూహాత్మకంగా చేస్తాడు బ్రోకర్. అప్పుడు బ్రోకర్ అట్లా చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళ దగ్గర అంతకంటే, ఈ బ్రోకర్ 1500 కొంటానంటే ప్రభుత్వం 1800 కొంటున్నప్పుడు బ్రోకర్ సచ్చినట్టు 1900 కొంటాడు. లేదా అమ్మా మీరు అక్కడ దాకా తీసుకెళ్ళి ఇచ్చుకోవాలి కదమ్మా, 100 తగ్గించుకుని నాకు ఇచ్చేది నుంచి నేను పట్టుకుపోతున్నాను కదా అంటాడు కదా. ఇది కామన్ థింగ్. అట్లా చెయ్యట్లా అంటే కాంపిటీషన్, అదే క్రియేషన్. మొత్తం రైతు దగ్గర ఏ ప్రభుత్వం కొని ఏం చేసుకోలేదు. ఇంకోటి ఏంటంటే మొక్కజొన్న కొని ప్రభుత్వం ఏం చేసుకుంటది, ఎవరికి ఇస్తుంది, మనకి ఏమైనా ఇస్తుందా, రేషన్కి ఇవ్వలేదు కదా. అదొక కాంపిటీషన్ క్రియేట్ చేయడం కోసమే. దీనికి ఒకటేంటంటే వీళ్ళ దురదృష్టమో జగన్ అదృష్టమో కానీ ఆ టైంలో అనుకోకుండా మిర్చి కానీ పత్తి కానీ ఇవన్నీ విపరీతమైన రేట్లు పోయినాయి. వీళ్ళకి ఇప్పుడు దాంతో కంపేర్ చేసి పాపం అదొకటి ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు అనుకోకుండా అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన రేట్ల వలన ఎక్కువైనా. జగన్ చేసిందేం కాదు, జగన్ మామూలుగా కేంద్ర ప్రభుత్వం ఎంత మద్దతు ప్రకటించారు ఆ రేట్లకే కొన్నాడు. కాకపోతే అతని వల్ల ఉపయోగపడింది అలా ఏంటంటే రైతు భరోసా కేంద్రం, వాలంటీరు, ఈ లింకేజ్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా నడిచింది. మనం అదంతా డిస్టర్బ్ చేసి వాళ్ళ పన్ను వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. అందుకే బీమా కూడా అందరికీ వచ్చిందంట అప్పుడు జగన్ సమస్య అదే అనేది. అక్కడ నేను ఇంతకుముందు కూడా ఇప్పుడు బీమా చెల్లించినోడే లేడంటే టోటల్ గా 15% 18%. ఇప్పుడు రైతుకి అంత అవగాహన లేదా అంత తీరిక ఉండదండి బేసిక్ గా. ఇంకోటి అంత డబ్బులు, ఇప్పుడు పక్కన అతను విత్తనాలకి డబ్బులు పెట్టుకోవాలా, ఎరువులకి డబ్బులు పెట్టుకోవాలా, కూలికి డబ్బులు పెట్టుకోవాలా, ఇన్సూరెన్స్ కి డబ్బులు పెట్టుకోవాలా. బేసిక్ గా ఇన్సూరెన్స్ అనేది వేస్ట్ అనుకుంటారు వాళ్ళు. అది గ్రహించినే జగను ఏం చేశాడు, కేంద్ర ప్రభుత్వం దాంతో ఇన్వాల్వ్ కాలేదు. వీళ్ళు అప్పుడు ఏవో కేంద్రాన్ని డబ్బులు కట్టలేదు అనేవాడు, కానీ డబ్బులు ఇచ్చాడు అతను. ఎట్లాగా, ఇన్సూరెన్స్ కంపెనీ కేంద్రం ₹30 కడుతుంది, 30 40, రాష్ట్రం మిగతా 60 70 కడుతుంది, రైతు ₹10 కట్టుకోవాలి. దాన్ని రైతు నువ్వు కట్టద్దు, నేను కట్టను, కేంద్రము కట్టద్దు. ఎంతైతే నేను కట్టాలో ఇన్సూరెన్స్ 600 కోట్లు. నేను అప్పుడు బాగా డేటా బాగా అబ్జర్వ్ చేశాను. నేను ఇట్లాంటిది కూడా గమనించగలిగాడే జగన్ అనుకున్నాను. నేను ఆశ్చర్యపోయా. 600 కోట్లు 6000 కోట్లు ఎంత ఖర్చు అవుతుందట ఏడాదికి ఇన్సూరెన్స్. వాడు ఈ పరిహారాలు వీటి 600 అనుకోండి, పోనీ 600 కోట్లు అనుకోండి, 600 కోట్లు ఖర్చు అయితే వాడు ఇస్తున్నది 300 కోట్లే అక్కడ ఇన్సూరెన్స్లు. ఎంత దారుణంగా కష్టపడ్డా సరే, అధికారులు ఎంత చెప్పుకున్నా సరే ఆడు 300కి మించేవాడు. అంటే 300 కోట్ల ఇన్సూరెన్స్ కంపెనీ వాడు లబ్ధి పొందుతున్నాడు. దానికి జగన్ చూపించిన పరిష్కారం కేంద్రం దగ్గరికి వెళ్ళి నేనే ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టుకుంటానన్నాడు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వం అట్లా పెట్టడానికి లేదయ్యా అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అందుకని ఏం చేశాడు, ఇన్సూరెన్స్ కట్టం లేక మీరు మాకు ఇవ్వద్దు, మీరు ఇచ్చే వాటా మేము కూడా కట్టం.
ఆ డబ్బులు ఏదో మేమే రైతులకి నేర్గించుకుంటాం అన్నాడు. 600 కోట్లు ఇన్సూరెన్స్ వాడికి ఇచ్చి 300 కోట్లు రైతులకి ఇప్పించుకుని 300 ఆడు మిగిల్చుకోవడం ఎందుకు? ఇప్పుడు 300 కోట్లతోనే వెళ్ళిపోయింది రైతుకి. 400 కోట్లు అయితే 400 కోట్లైనా అవుతుంది. ఎంతైతే అంత ఇచ్చేసాడు ఇతను. వ్యూహాత్మకంగా చేశాడు అది. అది విజన్ అంటే రూపాయి మిగుల్చుకుంటూ రైతుకి బెనిఫిట్ చేశాడు. అట్లాగే ఈ ఇంటర్వీన్ ఎప్పుడైతే రైతు ఇబ్బంది పడుతున్నాడో ఆ టైంలో ప్రభుత్వం ఇంటర్వీన్ అయి కొన్నది. అప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం కొంట బిగించేసిందో ఆటోమేటిక్గా కొన్నారు. అప్పుడు కొన్ని వాటికి సమస్యలు వచ్చిన మాట వాస్తవం, ఒప్పుకోవాలి. అప్పుడు 20% వచ్చింది, ఇప్పుడు 80% వస్తుంది. 20% ఇప్పుడు సుఖపడుతున్నారు. ఎక్కడో ఎందుకు మిగతా అన్నీ పక్కన పెట్టండి. ఈనాడు జ్యోతినే రాసినాయి కదా ఎరువుల గురించి, ఈనాడు జ్యోతినే కదా రాసింది మినుముల గురించి, కందుల గురించి, మిర్చి గురించి, పత్తి గురించి, టమోటా గురించి, మామిడి గురించి. మరి వాళ్ళకే రాస్తున్నారు కదా, వాళ్ళకి అభిమాన పత్రికలే రాస్తున్నాయి కదా రైతుల కష్టాల గురించి. దాని మీద ఏదన్నా అనగానే ఇప్పుడు ఆ మ్యాంగో రైతు నిన్న పెద్ద ఎత్తున అజిటేషన్ చేశాడట అక్కడ. ఇవాళకి కూడా డబ్బులు ఇవ్వలేదు. ఆ రోజున ఇచ్చేసామని చెప్పాడు అచ్చెన్నాయుడు. ఏంది అంటే 3-4 నెలల తర్వాత గవర్నమెంట్ డబ్బులు వేసారట, 2 రూపాయలు 3 రూపాయలు. ఆ కంపెనీ వాడు ఇవ్వట్లేదంట డబ్బులు. అప్పుడు ఏమన్నారు, దానికి జ్యోతి ఇళ్ళు రాసుకొచ్చిన నీచాతి నీచ కథనాలు పెద్దిరెడ్డి సంస్థలు అవన్నీ అన్నారు. మరి మూసాయి, తీసుకో, నువ్వు ఎందుకు తీసుకోవాలా? అంతే కదా. పెద్దిరెడ్డి వాళ్ళకి అనుచరులు అయితే వాళ్ళు ఆ రోజునే చెప్పాడు, మాది కాదు టీడీపీ వాళ్ళు అంతా అని చెప్పేసి. పల్ప్ ఫ్యాక్టరీ అక్కడి బేసిక్ సమస్య ఏంటి అంటే ప్రచారంతో బతికేస్తున్నాం మనం. దుష్ప్రచారం ఎదురు వాళ్ళ మీద మేము అద్భుతం చేసాం. ఇప్పుడు నువ్వు నేను రైతు కాదు, మనం పేపర్లో చదివినప్పుడు లేదా వాళ్ళ మాట విన్నప్పుడు రైతు అసలు ఫుల్ సంతోషం అండి ఆ రోజున జగన్ చేసినప్పుడు దుర్మార్గం అండి అంటున్నప్పుడు ఓహో కాబోలు అనుకుంటాం. ఎందుకంటే మనకి తెలియదు కదా ఇక్కడ. ఇప్పుడు మనం ఈ మీడియాలో ఉన్నాం కాబట్టి, ఆ సోషల్ మీడియా ఫాలో అవుతున్నాం కాబట్టి, నాదెళ్ల మనోహర్ని ఇట్లా అడిగారు వాళ్ళు అన్న చూసాం కాబట్టి నమ్ముతున్నాం. లేకపోతే మనం కూడా నమ్మం కదా బేసిక్గా. అంతే కదా. అదే అనమాట ఇక్కడ జరుగుతున్నది. అంటే సార్ ఒకటి కొంత పంటని, అంటే ఒక మ్యాప్ కూడా చూపిస్తున్నాను నేను, కొంత పంటని ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించేవారట. దానికి ఇప్పుడు కూడా రేపు జనవరి 31, 2026 వరకు టైం ఉందట. ఈ లోపల ఈ పంటలు మొక్కజొన్న కానీ ఇలాగే కనీసం ఈ ప్రభుత్వం ఆ పని కూడా చెయ్యట్లేదు. రైతుల దగ్గర తీసుకుంటానని చెప్పి కేంద్రానికి కూడా ఇవ్వట్లేదు. రేపు పొద్దున టైం అయిపోతే వీళ్ళు ఈ పంట కూడా ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారట. అది మీరు పక్కన ప్లే అవుతుంది, చూడొచ్చు కావాలంటే. అది ఏ రాష్ట్రాలు ఇప్పటి వరకు కొనుగోలు చేసినాయో, కొనుగోలు చేయని రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే సమస్య ఇక్కడ నిర్లక్ష్యం ఒకటే, ప్రభుత్వానికి అట్లా చెయ్యాలన్న ఇంట్రెస్ట్ లేదు. బేసిక్గా చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు. ఇక్కడ ఏంటి వీళ్ళు ఆలోచిస్తుంది, మనం తీసుకున్నాక మళ్ళీ డబ్బులు ఇవన్నీ అడుగుతారు. ఇప్పుడు ఈ కేంద్రాన్ని పంపించే కేంద్రం డబ్బులు పంపిస్తారు, ఈలోపు పెట్టుబడి పెట్టుకోవాలా. వాళ్ళు 1-2 నెలలు అవుతుంది, మనకి ఎందుకులే అంటే దీంట్లో వీళ్ళకేం ఆదాయం లేదు కదండి. ఇది కూడా అవుట్ సోర్సింగ్ ఇచ్చేసి ఎవడన్నా కనుక దాంట్లో రూపాయి తింటానంటే ఇస్తారు వీళ్ళు. అది కూడా కానీ మరి రైతుకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఎవరు? ఇప్పుడు ప్రభుత్వానికి కాదా? ఎరువు ఇవ్వడం దగ్గరనే పక్కన పెట్టేస్తే ఇంకెక్కడ బాధ్యత తీసుకుంటున్నట్టు చెప్పండి. బాధ్యత అనేది నేను చెప్పాను కదా. ఇప్పుడు ఇవన్నీ చేసినా సరే ఇప్పుడు జగన్ 100 చేశాడండి, ఓటేశారా జగన్? సింపుల్. ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకు తెలియకుండా కూడా చేశాడంట. అదే అనేది రైతుకు, ఆ రైతు ఇన్సూరెన్స్ జగన్ కట్టాడని ఆ రైతుకు నేను చెప్తున్నాను కదా. నాకు అవగాహన ఉంది కాబట్టి దాని మీద ఈ పాయింట్ అంతా చెప్పాను నేను. ఇన్సూరెన్స్ కంపెనీ ఇదంతా ఎంతమందికి అవగాహన ఉంది? బీమా డబ్బులు వచ్చి కానీ వాళ్ళ దుష్ప్రచారమే జరిగింది. బీమా డబ్బులు కట్టలేదు 5 ఏళ్ళు అదే ప్రచారం చేశారు. బట్ అతనికి చెప్పుకోవడం కూడా జాగ్రత్త ఆ విషయంలో కూడా ప్రాక్టికల్. ఇప్పుడు సమస్య ఏంటంటే వీళ్ళది ఒకటే లెక్క ఉందండి. ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లా, ఆరోగ్యశ్రీ ఎందుకు కట్టట్లా, లేకపోతే కనుక ఈ సంక్షేమ పథకాలు ఏది చేయూత, లేకపోతే ఇంకోటి వీళ్ళకి 2,500 ఇస్తాం, 1,500 ఎంత ఇస్తా అన్నారు కదా, ఇవన్నీ ఎందుకు చేయట్లా? చేశాడు. ఇవన్నీ చేసిన జగన్ని దారుణంగా ఓడగొట్టారు. 11 సీట్లకు పరిమితం చేశారు. మనం మాత్రం చేస్తే వేస్తారు ఓట్లు. చివరి 6 నెలల్లో ఏడాదిలోనూ హడావిడి చేస్తే అయిపోతుంది. ఇప్పుడు అక్కడ హడావిడి చేసి గెలిచాడు, ఇక్కడ వీళ్ళు హడావిడి చేసి గెలిచాడు. మనం చేయడం కంటే ఎదురోడు చెయ్యడు అని చెప్తే బాగుంటది. ఎలాగో ఓట్లు వస్తున్నప్పుడు ఇంకేంటి, ఇది వీళ్ళ ఉద్దేశంగా ఉంది. అయితే వీళ్ళు గ్రహించలేకపోతున్నది ఏంటంటే
చంద్రబాబు నాయుడు అంతకుముందు చేయలేదనే జగన్ కోటేశారు. జగన్ కంటే ఎక్కువ చేస్తానన్నారు కాబట్టి ఓటేశారు. ఇప్పుడు జగన్ కంటే తక్కువ చేస్తే రేపు ఓటేస్తారా? అది గ్రహించాలి రేపు పొద్దున. రేపు వచ్చే రిజల్ట్ని బట్టి ఆ డెసిషన్ ఉంటుంది. రేపు మళ్ళీ వీళ్ళని అనుకున్నారు అనుకోండి, ఇక ఎవడు చేయడం అవన్నీ ఇట్లా చివరి 6 నెలలు ఆడావిడి చేస్తే చాలు. రేపు వీళ్ళని ఓడగొట్టారనుకోండి, మాట చెప్తే నిలబడాలి అన్నటువంటి సంకేతం వెళ్తుంది. అది. కానీ ఒకటిసారి ఎన్నికలకు ముందు అధికారంలో రాకముందు పవన్ కళ్యాణ్ గారు కూడా కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించారు. వాళ్ళకి ఎంత కుటుంబానికి ₹1,00,000 ఎంత ఇచ్చారు, ఇక రైతులు ఆత్మహత్యలు జరగవన్నారు. కానీ ఇప్పుడు దీని ప్రభావంతో కౌలు రైతులు కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ పత్రికల్లోనే వస్తున్నాయి, ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా కథనాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఎవరు నోరు ఇప్పట్లేదు. కనీసం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. అది నవ్వొచ్చింది. ఎందుకంటే మన వార్తలు గుర్తుకొచ్చి, మన మీడియాని గుర్తుకొచ్చి, అప్పట్లో ఫ్రంట్ పేజీ బ్యానర్లు పెట్టి కౌలు రైతు ఆత్మహత్య. ఇప్పుడు రాసే దిక్కు లేదు. మొదటి ఏడాది డబ్బులు ఇవ్వకపోతే రాశాడు ఎవడన్నా? ఇస్తానన్నది ఏడాదికి 20,000. అది కూడా ఏమన్నారు, జగన్ దుర్మార్గుడు, మిమ్మల్ని మోసం చేశాడు, 12,500 ఇస్తాను, 5 ఏళ్లలో 50,000 ఇస్తానని 37,500 ఇచ్చాడు, కేంద్రం డబ్బులు కూడా జమ వేసుకున్నాడు, అట్లాంటి దుర్మార్గుడు అని చెప్పారు. వీళ్ళు కూడా అట్లాగే క్రిందసారి చేశారు. ఇప్పుడు 20,000 ఏకదమ్ ఇస్తామన్నారు. 4 సార్లు అనలా, 3 సార్లు అనలా, ఒకేసారి వేసేస్తామన్నారు. నన్ను నమ్మండి, నా అనుభవాన్ని నమ్మండి, సంపద సృష్టించి మీకు ఇస్తున్నానన్నాడు. 20,000 వేసారా? ఇప్పుడు 3 దశలు, అది కూడా కేంద్రం డబ్బులతో. వీళ్ళు వేస్తుంది 14,000. ఏంటది? ఎరువులు. ఇదివరకైతే ఈ సమస్య లేదే. ఇదివరకు జగన్ ఎట్లాంటి సిస్టమ్ పెట్టాడంటే, నేను మన ఈ పల్లెటూరు నుంచి వస్తా వచ్చినప్పుడు రోడ్డు పక్కన పల్లెటూరు దగ్గర ఆగినప్పుడు అడిగాను అనమాట. ఇట్లాగే వాళ్ళు చెప్తుంటే అది గుర్తుపట్టి కబక్కన గుండు చూసి మీరేనా కాదండి డౌట్ వచ్చిందని అన్నాడు అనమాట. నేను ఎలానైనా గుండు చేయించుకున్నాను చెప్పాక అప్పుడు ఈ ఎరువుల గురించి చెప్పుకొచ్చాడు అనమాట. అప్పుడు ఎట్లాగ ఉండేదే, ఇప్పుడు ఎట్లా ఉందంటే చెప్పుకొచ్చాడు. ఏంటంటే అప్పట్లో వాలంటీర్ అడిగేవాడట, మీ పంట ఏంటి, మీకు ఎంత కావాలి ఎరువులు, చెబితే ఇది రాసుకునేవాడట. తర్వాత కోఆపరేటివ్ సొసైటీ ఉంటుంది కదా, బ్యాంక్కి, అంటే ఈ వాలంటీర్ తీసుకెళ్లి సచివాలయ సెక్రటరీకి ఇస్తాడట. సచివాలయ రైతు అసిస్టెంట్ తీసుకెళ్లి కోఆపరేటివ్ బ్యాంక్ ఇచ్చేస్తాడు. కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు డబ్బులు కట్టేస్తారట ఎరువులకి. కట్టేసేసి ఈ రైతుకి డైరెక్ట్గా వచ్చేస్తుంది ఈ ఎరువులు. తర్వాత వీళ్ళకి లోన్ శాంక్షన్ అవుతుంది కదా, ఆ లోన్లో ఈ డబ్బులు బిగబట్టుకుని ఇచ్చేవాళ్ళట కోఆపరేటివ్ బ్యాంక్స్ వాళ్ళు లోకల్గా. అసలు ఇక్కడ రైతుకి ఏం సంబంధాల, చేతికి ఎరువు వచ్చేసింది సింపుల్గా. అంతే. ఇవాళ చేతిలో డబ్బులు పట్టుకుని అప్పు తెచ్చుకుని మరి డబ్బులు పట్టుకున్న ఎరువు దొరకట్లా. అదేమంటే పార్టీ లీడర్కి సంబంధించినటువంటి ఇంటి దగ్గర ఉంటుంది. అసలు ఎట్లా ఇస్తున్నారు పార్టీ వాడి ఇంటికి నువ్వు ఎరువు? ఇది కళ్ళ ఎదురుకుండా కనబడుతుంది కదా రైతుకి. షాపు దగ్గరికి వెళ్తే ₹450 అని జ్యోతి రాసింది మొన్న సిటీ ఎడిషన్లో. ₹350 అమ్ముతున్నాను ఈనాడు రాసింది మెయిన్ ఎడిషన్. ₹260, ₹67 అని చెప్పేసి. మరి అది కళ్ళ ఎదురుకుండా కనబడుతుంది, ఆడపత్రికలే రాస్తున్నాయి కదా. అయినా ఏం యాక్షన్ తీసుకుంటున్నారు వీళ్ళు? ఏం పట్టించుకోవట్లేదు. బేసిక్గా ఏంటంటే లాస్ట్ 6 నెలలు ఈ లోపు రైతు సంతోషంగా ఉన్నాడు. ఇవాళ నేను గనక ఈ మీడియా ఏమీ చూడకుండా ఎక్కడో నా పని నేను చేసుకుంటా ఉంటే గనక రైతు అద్భుతంగా ఉన్నాడు ఆంధ్రాలో, ప్రతి ఉద్యోగి హ్యాపీగా ఉన్నాడు, మధ్యతరగతి హ్యాపీగా ఉన్నారు, పేదలు దర్జాగా ఉన్నారు, రాష్ట్రం సంపద సృష్టించబడుతోంది, కుప్పలు తెప్పల కంపెనీలు వచ్చేస్తున్నాయి, ప్రతి ఒక్కడు కోటీశ్వరుడు అయిపోతున్నాడు అని నేను ఫీల్ అయ్యేవాడిని నేనే హైదరాబాద్లోనే ఉంటే. ఆ ఫీల్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు. అంటే ఆశని అమ్ముతున్నారు, కళని అమ్ముతున్నారు ప్రచారం ద్వారా, డబ్బులు మాత్రం కట్టలేదు. అదే కదా. కానీ ఒకటిసారి మోందా తుఫాన్ ఎఫెక్ట్ కూడా, దానికి సంబంధించి కూడా ఎంతవరకు నిధుల కోసం ఇచ్చాము, ప్రపోజల్ ఇచ్చాము, చెప్పాము, కేంద్రం ఇవ్వాలి అని చెప్పడం తప్ప పరిహారం కనీసం రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇచ్చిన దాఖలా లేదు, కేంద్రం నుంచి ఇంకా డబ్బులు రాలేదు. అంటే ఇక్కడ కూడా ఏమైనా గేమ్ నడుస్తుందా? కేంద్రం బాధ్యత మేమేం చేయలేమని చేతులు ఎత్తేసినట్టేనా రైతు? మధ్యలో బ్రోకర్లకు భోజనాలు పెట్టారని పెట్టారు. వాస్తవంగా మనకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మోడీ వచ్చాక ఒక చక్కటి సిస్టమ్ పెట్టుకొచ్చాడు. తక్షణ సాయం అందించడానికి ఒక ఫండింగ్, కేంద్ర విపత్తుల నివారణ నిధి, రాష్ట్ర విపత్తుల నివారణ నిధి, ఈ రెండింటికి సంబంధించిన ఒక అమౌంట్ ఫిక్స్ అయ్యి ఉంటుంది అక్కడ. దాన్ని ఇంకా దేనికి మళ్ళీ దేనికి మళ్ళీ ఇచ్చేస్తున్నారు? బియ్యాలు పప్పులు ఉప్పులకి మళ్ళీ ఇచ్చేస్తున్నారు.
బేసిక్గా అవి ఆల్రెడీ నీ దగ్గర ఉన్నట్టు సివిల్ సప్లైస్ గోడౌన్లో నుంచి పంపించవచ్చు. ఇది తీసుకెళ్ళి వాళ్ళకి వచ్చి పెట్టేస్తున్నారు అక్కడ. కాన్సెప్ట్ అదే ఏంటి? కదా. రైతుకు అర్జెంటుగా అవసరమైన డబ్బులు కొంత ఇవ్వటం. ఇంకోటి 1000 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేసింది కదా, ఏమైపోయినాయి ఆ డబ్బులు? దీని కింద బిల్లులు పంపించేస్తారు. కేంద్రం ఇప్పుడు ఇస్తేనేమో చంద్రబాబు గారి ఇది, ఇవ్వబోతే మోడీ అది జరిగేది. ఒక రకంగా ఇది వైసీపీకి ఫెచ్చింగే కదా సార్. వాళ్ళైనా రైతుల తరపున పోరాటం చేయడం ఏం చేయొచ్చు కదా, చేస్తున్నారు వాళ్ళు ఎందుకు పోరాటాలు? సైలెంట్ గా అదే కదా ఉంటారు? వచ్చింది కూడా. ఇప్పుడు జగన్ రైతుల దగ్గర పోయినప్పుడల్లా పట్టించుకో, రైతులు రెచ్చిపోయారు, వచ్చారు తోడు అతనికి. ఈ విషయంలో లేదు. వస్తున్నారు. అవును, మరి జగన్కి చెప్పలేదేమో ఎవరన్నా. అంతేనా? అది రైట్. చూద్దాం. మొత్తానికి రైతుకైతే జగన్ గుర్తొస్తున్నారు మళ్ళీ. ఎందుకంటే జగన్ హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అయితే వాళ్ళే కంపేర్ చేసుకుంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందా, లేదంటే రైతుల పట్ల ప్రేమ తగ్గిందా? భవిష్యత్తులో ఇలాగే ఉంటే ఖచ్చితంగా ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. ఈ 3 ఏళ్లలో కనుక ఇలాగే కంటిన్యూ అయితే రైతు వ్యతిరేక కూటమి ప్రభుత్వంగా ఏమన్నా ముద్ర వేసుకుంటుందా, దాన్ని ఎంతవరకు వైసీపీ క్యాష్ చేసుకుంటుంది అనేది ఇంకా వేచి చూడాల్సింది.